Good afternoon, students. From today onwards, we are going to start our third unit, that is I/O interfacing. So, in the first topic is 8255 PPA. Here, PPA means Programmable Pay File Interface. So, ఈ 8255 అనేది ఏంటి అంటే మనకి జనరల్ పర్పస్ ప్రోగ్రామబుల్ IO. 8255 PPA is an general purpose programmable IO device. ఇది ప్యారలల్ డేటా ట్రాన్స్ఫర్ కోసం యూజ్ చేస్తాము. దీంట్లో మనకి 3 పోర్ట్స్ ఉంటాయి. పోర్ట్ ఏ, పోర్ట్ బి, పోర్ట్ సి. దీస్ ఆర్ ద 3 పోర్ట్స్ ఇన్ ద PPA 8255 PPA. ప్రతి పోర్ట్ లో మనకి 8 బిట్స్ ఉంటాయమ్మా. ప్రతి పోర్ట్ లో 8 బిట్స్ ఉంటాయి. ప్రతి పోర్ట్ లో 8 బిట్స్ అంటే మనకి 3 పోర్ట్స్ ఉన్నాయి. టోటల్ 24 ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పిన్స్ ఉంటాయి మనకి. ఈ 8255 PPA లో టోటల్ గా మనకి 24 input and output pins ఉంటాయి. So 8255 is a general purpose programmable IO device and it is used for the parallel data transfer. It is having 24 IO pins అంటే input and output pins which can be grouped in the 3 8-bit parallel ports. Those 3 8-bit parallel ports are namely port A, port B and port C. ఇందులో పోర్ట్ ఏ అండ్ పోర్ట్ బి అనేవి డైరెక్ట్ గా మనకి 8 బిట్స్ తో గ్రూప్ అయి ఫామ్ అయిపోయి ఉంటాయి. పోర్ట్ సి అనేది ఏంటి అంటే మనకి ఇండివిడ్యువల్ బిట్స్ తోటి ఫామ్ అవుతుందమ్మా. ఇండివిడ్యువల్ బిట్స్ అంటే 4 బిట్స్ అప్పర్ గా ఉంటుంది, 4 బిట్స్ లోయర్ గా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ నిబుల్. అంటే ఒక నిబుల్ అనేది అప్పర్ లో పోర్ట్ సి లో అప్పర్ పొజిషన్ లో ఉంటుంది, ఒక నిబుల్ అనేది పోర్ట్ సి లో లోయర్ పొజిషన్ లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి 8255 PPA లో 2 మోడ్స్ ఉంటాయి. 8255 PPA లో మోడ్స్ ఉంటాయి. ఆ 2 మోడ్స్ వచ్చేసరికి ఫస్ట్ బిట్ సెట్ ఆర్ రీసెట్ మోడ్ అని చెప్పేసి అంటాం. దిస్ ఈస్ BSR మోడ్. బిట్ సెట్ ఆర్ రీసెట్ మోడ్, దిస్ ఈస్ BSR మోడ్. నెక్స్ట్ వన్ ఈస్ IO మోడ్ అని చెప్పేసి అంటాం. అంటే ఇన్పుట్ మోడ్ అండ్ అవుట్పుట్ మోడ్. IO మోడ్ ఇస్ నథింగ్ బట్ ఇన్పుట్ మోడ్ అండ్ అవుట్పుట్ మోడ్. ఈ BSR మోడ్ అనేది మనకి పోర్ట్ సి లో ఉన్న బిట్స్ ని సెట్ చేయడం కోసం కానీ లేదా రీసెట్ చేయడం కోసం కానీ యూజ్ చేస్తాం. పోర్ట్ సి లో ఏవైతే బిట్స్ ఉన్నాయో ఆ పోర్ట్ సి లో ఉన్న బిట్స్ ని సెట్ చేయడం కానీ లేదా రీసెట్ చేయడం కోసం కానీ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మోడ్ లో వచ్చేసరికి దీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 మోడ్స్. ఈ IO మోడ్ అనేది మళ్ళీ మనకి 3 మోడ్స్ లో డివైడ్ చేస్తారు. ఫస్ట్ మోడ్ వచ్చేసరికి శాంపుల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మోడ్. సెకండ్ మోడ్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ హ్యాండ్ షేక్ మోడ్. థర్డ్ మోడ్ వచ్చేసరికి బై డైరెక్షనల్ IO డేటా ట్రాన్స్ఫర్ మోడ్. సో ఈ 8255 అనేది ఏమని చెప్పుకున్నాము, జనరల్ పర్పస్ ప్రోగ్రామబుల్ IO డివైస్. ఇది దేనికోసం యూజ్ చేస్తాము, ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద ప్యారలల్ డేటా అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ 3 పోర్ట్స్, పోర్ట్ ఏ, పోర్ట్ బి, పోర్ట్ సి. ఈ 3 పోర్ట్స్ లో మనకి ప్రతి పోర్ట్ లో 8 బిట్స్ ఉంటాయి. అంటే టోటల్ గా ఎన్ని పిన్స్ ఉంటాయి మనకి 24 IO పిన్స్ ఉంటాయి. ఈ 3 పోర్ట్స్ లో మనకి 24 IO పిన్స్ ఉంటాయి. ఇందులో పోర్ట్ ఏ అండ్ పోర్ట్ బి లో మనకి ఆ 8 బిట్స్ అనేవి గ్రూప్ అయి ఉంటాయి నార్మల్ గానే. పోర్ట్ సి లో వచ్చేసరికి 4 బిట్స్ అనేవి అప్పర్ పొజిషన్ లో ఉంటాయి, పోర్ట్ సి లో 4 బిట్స్ అనేవి లోయర్ పొజిషన్ లో ఉంటాయి. నెక్స్ట్ ఏంటి, ఈ 8255 అనేది 2 మోడ్స్ లో ఉంటుంది. బేసిక్ మోడ్స్ 2 మోడ్స్ లో ఉంటుంది. అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ 3 పోర్ట్స్ అండ్ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 మోడ్స్. ఏంటి అంటే ఫస్ట్ ది బిట్ సెట్ ఆర్ రీసెట్ మోడ్, అంటే BSR మోడ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ది IO మోడ్. ఈ BSR మోడ్ లో వచ్చేసరికి మనం పోర్ట్ సి లో ఏదైతే బిట్స్ ఉందో లేదా ఏదైతే డేటా ఉందో దాన్ని సెట్ చేసుకోవడం కానీ లేదా రీసెట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాము. ఈ IO మోడ్ అనేది ఇట్ ఈస్ అగైన్ డివైడెడ్ ఇంటూ 3 మోడ్స్. ఫస్ట్ ది సింపుల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మోడ్. సెకండ్ వన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ విత్ హ్యాండ్ షేక్ మోడ్. థర్డ్ వన్ బై డైరెక్షనల్ IO డేటా ట్రాన్స్ఫర్ మోడ్. దీస్ ఆర్ ద 3 మోడ్స్ ఇన్ ద IO డివైస్, IO మోడ్. సో ఈ IO పిన్స్ యొక్క ఫంక్షన్ కానీ మోడ్ ఆఫ్ ఆపరేషన్ కానీ మనకి కంట్రోల్ వర్డ్ ని బేస్ చేసుకొని ఉంటుంది. కంట్రోల్ వర్డ్ రిజిస్టర్ ఏదైతే ఉందో ఆ కంట్రోల్ వర్డ్ రిజిస్టర్ ని బేస్ చేసుకొని IO పిన్స్ అనేవి మోడ్స్ కానీ వాటి ఫంక్షన్స్ కానీ డిఫైన్ చేస్తాం. అయితే ప్రతి కంట్రోల్ వర్డ్ రిజిస్టర్ లో ఉండే బిట్ కి ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుందమ్మా. కంట్రోల్ వర్డ్ రిజిస్టర్ లో ఏదైతే బిట్ ఉందో ఆ ప్రతి బిట్ కి ఒక స్పెసిఫిక్ మీనింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫీచర్స్ ఆఫ్ 8255. ఈ 8255 PPA అనేది ప్రోగ్రామబుల్ IO డివైస్ గా యూజ్ చేస్తాము, ప్యారలల్ IO డివైస్ గా యూజ్ చేస్తాము. 8255 PPA అనేది ప్రోగ్రామబుల్ IO డివైస్ అండ్ ప్యారలల్ IO డివైస్. అట్ ద సేమ్ టైం ఇది ఇంటెల్ మైక్రో ప్రాసెసర్ తోటి అండ్ అదర్ మైక్రో ప్రాసెసర్ తోటి కంపాటబుల్ అవుతుంది. 8255 PPA అనేది
ఇంటెల్ మైక్రో ప్రాసెస్ అండ్ అదర్ మైక్రో ప్రాసెసర్ తోటి కంపాటబుల్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కంపాటబుల్ విత్ ద టీటీఎల్ డివైస్. ఇక్కడ టీటీఎల్ డివైజెస్ అంటే ఏంటి? ట్రాన్సిస్టర్ లాజిక్. అంటే మనకి ఇట్ గోస్ అండర్ ద బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ. టీటీఎల్ అనేది బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ ఉంటుంది. బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ అంటే ఏంటి? మనకి కరెంట్ ఫ్లోస్ ఇన్ ద 2 directions. Bipolar logic family is nothing but current flows in 2 directions. సో దాన్ని మళ్ళీ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీని మనం 2 types గా కేటగరైజ్ చేస్తాం. సాచురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ, అన్సాచురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ. దాంట్లో సాచురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీలో మనం యూజ్ చేసే టాప్ వర్షన్ వచ్చేసి టీటీఎల్. ప్రెసెంట్ డేస్ లో మనం యూజ్ చేసే వర్షన్ వచ్చేసరికి టీటీఎల్ అంటే ట్రాన్సిస్టర్ లాజిక్ అంటాము. అండ్ అన్సాచురేటెడ్ లో వచ్చేసరికి స్కాట్కీ టీటీఎల్, ఈసీఎల్ అంటే ఎమిటర్ కపుల్డ్ లాజిక్ అని చెప్పేసి అంటాం. దిస్ ఈజ్ అబౌట్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ. సో ఆ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీలో ఏదైతే టీటీఎల్ ఉందో ఆ టీటీఎల్ తోటి కూడా కంపాటబుల్ అవుతుంది ఇది మనకి. నెక్స్ట్ దీంట్లో మనకి ఏదైతే అంటే ఈ 8255 ఏదైతే ఉందో ఆ 8255 అనేది it can be transfer the data to various conditions to various interrupt devices like this అన్నమాట. అంటే ఏంటి అంటే ఏదైతే మనకి 8255 లో ఉన్న డేటా ఉందో ఆ డేటాని మనం వేరియస్ కండిషన్స్ లో కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే సింపుల్ ఐఓ డివైస్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా ఇంటరప్ట్ ఐఓ డివైస్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా సింపుల్ ఐఓ నుంచి ఇంటరప్ట్ ఐఓ లోకి కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి బిట్ సెట్ ఆర్ రీసెట్ మోడ్ అనేది దీంట్లో ఉంటుంది కదా. ఆ బిట్ సెట్ ఆర్ రీసెట్ మోడ్ అనేది ఏంటి అంటే పోర్ట్ సి లో ఉన్న బిట్స్ ని సెట్ చేస్తుంది, రీసెట్ చేస్తుంది. అది కూడా వన్ ఆఫ్ ద ఫీచర్. పోర్ట్ సి లో ఏవైతే బిట్స్ ఉన్నాయో ఆ పోర్ట్ సి లో ఉన్న బిట్స్ ని సెట్ చేస్తుంది, నెక్స్ట్ రీసెట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ ఈస్ హ్యావింగ్ టోటల్ 24 పిన్స్ ఉన్నాయి. ఆ 24 పిన్స్ అనేవి ఎలా క్లాసిఫై చేస్తాము అంటే మనకి 3 పోర్ట్స్ ఉంటాయి దీంట్లో. పోర్ట్ ఏ, పోర్ట్ బి, పోర్ట్ సి అని చెప్పేసి అలా ప్రతి పోర్ట్ లో 8 బిట్స్ ఉంటాయి. అంటే 3 8 ఎంత అవుతుంది? మనకి 24 ఐఓ పిన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఐఓ పిన్స్ అనేవి ఏంటి అంటే మనం రీడ్ చేసుకోవడం కోసం కానీ ఆ పోర్ట్ ని రైట్ చేసుకోవడం కోసం కానీ యూజ్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ ని 3 పోర్ట్స్ కి ఇవ్వడం కానీ, లేకపోతే ఆ అడ్రస్ నుంచి మనం కంట్రోల్ రిజిస్టర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ, లేదా స్టేటస్ రిజిస్టర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాము. సో ఇంకొకటి ఏంటి అంటే మనకు ఉన్న ఫీచర్ పోర్ట్ సి లో వచ్చేసరికి 4 బిట్స్ ఉంటాయి కదా. ఆ 4 బిట్స్ అప్పర్ కావచ్చు, లోవర్ కావచ్చు, ఇన్పుట్ గా కన్సిడర్ చేసుకోవచ్చు, లేదా అవుట్పుట్ పోర్ట్స్ గా సపరేట్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. పోర్ట్ సి లో మనకి ఏవైతే పిన్స్ ఉన్నాయో వాటిని అప్పర్ లో అవ్వచ్చు, లోవర్ లో అవ్వచ్చు, ఇన్పుట్ పోర్ట్స్ గా, అవుట్పుట్ పోర్ట్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే మనకి దీంట్లో ఉండే ఇన్పుట్ పిన్స్, అవుట్పుట్ పిన్స్ మనకి 2.5 మిల్లీ ఆంపియర్స్ డిసి డ్రైవింగ్ కెపాసిటీ తోటి ఉంటాయమ్మా. దీంట్లో ఉండే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పిన్స్ ఆర్ హ్యావింగ్ 2.5 మిల్లీ ఆంప్స్ డిసి డ్రైవింగ్ కెపాసిటీ. అట్ ద సేమ్ టైం మనకి మోడ్ 2 అని చెప్పేసి అన్నాం కదా. మోడ్ 2 అంటే ఏముంది ఇక్కడ మనకి చూడండి. దిస్ ఇస్ ద మోడ్ 2 అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ హ్యాండ్ షేక్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ హ్యాండ్ షేక్. ఆ మోడ్ 2 ఇన్పుట్ అండ్ అవుట్పుట్ హ్యాండ్ షేక్ లో మనకి పోర్ట్ ఏ అనేది బై డైరెక్షనల్ పోర్ట్ గా ఉంటుంది. మోడ్ 2 లో మనకి పోర్ట్ ఏ అనేది బై డైరెక్షనల్ పోర్ట్ గా ఉంటుంది. అలానే మోడ్ 1 లో మనకి 12 పిన్స్ అనేవి గ్రూప్ గా ఫామ్ అవుతాయి, 2 గ్రూప్స్ గా ఫామ్ అవుతాయి అనమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్. ఫస్ట్ అదేంటి, ఈ 8255 పిన్స్ అనేవి ప్రోగ్రామబుల్ ఐఓ డివైస్ గా అండ్ ప్యారలల్ ఐఓ డివైస్ గా యూజ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఈ 8255 PPI is compatible with all Intel microprocessors and other microprocessors. Okay, and it is also compatible with the bipolar logic families like TTL logic family. And also it is used to transfer the data under various conditions from simple IO to interrupt IO, or from interrupt IO or to సింపుల్ ఐఓ. అంటే మనం డైరెక్ట్ గా సింపుల్ ఐఓకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఇంటరప్ట్ ఐఓకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా సింపుల్ ఐఓ నుంచి ఇంటరప్ట్ ఐఓకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే బిట్ సెట్ రీసెట్ మోడ్ అని చెప్పేసి మనకి ఇందులో ఒక 2 మోడ్స్ అని చెప్పేసి అనుకున్నాం. బిట్ సెట్ మోడ్, నెక్స్ట్ వచ్చేసరికి ఐఓ మోడ్ అని చెప్పేసి. దాంట్లో ఉన్న బిట్ సెట్ మోడ్, రీసెట్ మోడ్ అనేది ఏంటి అంటే మనకి పోర్ట్ సి లో ఉన్న బిట్స్ ని సెట్ చేస్తుంది, నెక్స్ట్ రీసెట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ 8255 అనేది 3 మోడ్స్ లో ఆపరేట్ చేస్తుంది అని చెప్పేసి చెప్పుకున్నాము. ఆ 3 మోడ్స్ వచ్చేసి కూడా మనకి ఫస్ట్ ది మోడ్ 0 అంటే సింపుల్ ఇన్పుట్ మోడ్ అండ్ అవుట్పుట్ మోడ్. మోడ్ 1 అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ విత్ హ్యాండ్ షేక్ మోడ్. సెకండ్ వచ్చేసరికి బై డైరెక్షనల్ ఐఓ డేటా ట్రాన్స్ఫర్ మోడ్. సో దీస్ ఆర్ ద 3 మోడ్స్. అంటే 8255 అనేది 3 మోడ్స్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇన్ మోడ్ 0 అంటే మోడ్ 0 అంటే ఏంటి, మనకి సింపుల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మోడ్. ఆ మోడ్ లో మనకి పోర్ట్ ఏ అండ్ పోర్ట్ బి అనేవి కాన్ఫిగర్ అయి ఉంటాయి.
8-bit ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్ గా కాన్ఫిగర్ అయి ఉంటాయి వితౌట్ హ్యాండ్ షేకింగ్. అంటే మనకి హ్యాండ్ షేకింగ్ అని చెప్పేసి అంటాం కదా, అట్లా వితౌట్ హ్యాండ్ షేకింగ్ అని చెప్పేసి అంటాం. ఫస్ట్ మోడ్ 0లో వచ్చేసరికి సింపుల్ ఇన్పుట్ మోడ్, అవుట్పుట్ మోడ్ ఉంటుంది. ఆ సింపుల్ ఇన్పుట్ మోడ్, అవుట్పుట్ మోడ్ లో ఏంటి అంటే అవి హ్యాండ్ షేకింగ్ అంటే ఏంటి, రెండు జాయిన్ అవ్వవు. నథింగ్ బట్ హ్యాండ్ షేకింగ్ ఈస్ నథింగ్ బట్ రెండు జాయిన్ అవ్వవు. దోస్ ఆర్ సపరేటెడ్. వితౌట్ హ్యాండ్ షేకింగ్ అంటే ఇన్పుట్ మోడ్, అవుట్పుట్ పోర్ట్స్ అనేవి సపరేట్ గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ పోర్ట్స్ లో మనకి 4 బిట్స్ అనేవి ఇన్పుట్ మోడ్స్ గా, అవుట్పుట్ మోడ్స్ గా తీసుకోవచ్చు. అండ్ దీంట్లో ఉన్న ఐఓ పిన్స్ అనేవి 2.5 మిల్లీ యాంప్స్ DC డ్రైవింగ్ కెపాసిటీ తోటి ఉంటాయి. అట్ ద సేమ్ టైం మోడ్ 2 లో మనకి పోర్ట్ A అనేది బై డైరెక్షనల్ పోర్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. మోడ్ 1 లో మనకి 12 పిన్స్ అనేవి 2 గ్రూప్స్ గా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి దిస్ ఇస్ ద పిన్ డయాగ్రామ్ ఫర్ ద 8255 PPA. దిస్ ఇస్ ద పిన్ డయాగ్రామ్ ఫర్ ద 8255 PPA. దీంట్లో మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే PA0 నుంచి ఇట్లా PA1, PA2, PA3, PA4 అని చెప్పేసి PA5 ఇట్లా ఉన్నాయి కదమ్మా. PA0 నుంచి PA7 దాకా ఏంటంటే పోర్ట్ A పిన్స్ అని చెప్పేసి అంటాం. పోర్ట్ A పిన్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ PB0 నుంచి PB7 దాకా, PB0 నుంచి మనకి PB7 దాకా పోర్ట్ B పిన్స్. PC0 నుంచి PC7 దాకా పోర్ట్ C పిన్స్. పోర్ట్ C పిన్స్. టోటల్ ఈ 8255 PPI అనేది మనకి ఏంటి, ఈ 8255 PPI అనేది టోటల్ గా మనకి 40 పిన్స్ కాన్ఫిగరేషన్ తోటి ఉంటుందమ్మా. టోటల్ ఈ 8255 ఈజ్ విత్ 40 పిన్స్ కాన్ఫిగరేషన్. ఆ 40 పిన్స్ కాన్ఫిగరేషన్ లో మనకి 3 పోర్ట్స్ ఉంటాయి. ఆ 3 పోర్ట్స్ ని PA0 ఒక్కొక్క దాంట్లో మనకి ప్రతి పోర్ట్ లో 8 బిట్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్పుకున్నాం. అంటే పోర్ట్ A లో 8 బిట్స్ ఉంటాయి, పోర్ట్ B లో 8 బిట్స్, పోర్ట్ C లో 8 బిట్స్. మొత్తం ఎంత మనకి టోటల్ 24 పిన్స్ ఇక్కడే ఉంటున్నాయి. మనకి టోటల్ 24 పిన్స్ ఈ 3 పోర్ట్స్ ని బేస్ చేసుకునే ఉంటున్నాయి. వాటిని ఇలా రాస్తాం మనం. PA0 అంటే పోర్ట్ A 0 నుంచి PA7 ఈ మొత్తం పోర్ట్ A పిన్స్ అని చెప్పేసి. నెక్స్ట్ PB0 నుంచి PB7 దాకా ఇవన్నీ పోర్ట్ B పిన్స్. PC0 నుంచి PC7 దాకా ఇవన్నీ పోర్ట్ C పిన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ D0 నుంచి D7 దాకా ఉన్నాయి కదమ్మా. ఈ D0 నుంచి D7 దాకా ఉన్న పిన్స్ ఏమంటాం అంటే డేటా బస్ పిన్స్ అని చెప్పేసి అంటాం. D0 నుంచి D7 దాకా ఉన్న పిన్స్ డేటా బస్ పిన్స్ అని చెప్పేసి అంటాం. ఈ డేటా బస్ పిన్స్ అనేవి మనకి బై డైరెక్షనల్ ట్రై స్టేట్ బస్ లైన్స్ అని చెప్పేసి అంటాం. డేటా బస్ లైన్స్ అని చెప్పేసి అంటామా. ఈ D0 నుంచి D7 దాకా 8 బిట్స్ ఏవైతే ఉన్నాయో, 8 డేటా బిట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డేటా బిట్స్ ఏంటి అంటే మనకి బై డైరెక్షన్ లో ఉంటాయి. అంటే వాటిని రీడ్ చేసుకుంటుంది, రైట్ చేసుకుంటుంది, డేటాని రీడ్ చేసుకుంటుంది అండ్ రైట్ చేసుకుంటుంది. ఇదేంటంటే మనకి ఏదైతే ప్రాసెసర్ కానీ లేదా ఏదైతే సిస్టమ్ ఉంటుందో ఆ సిస్టమ్ కి కనెక్ట్ చేసుకుంటాము. దీస్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా అండ్ కంట్రోల్ ద డేటా ఫ్రమ్ ద మైక్రో ప్రాసెసర్ ఆర్ టు ద మైక్రో ప్రాసెసర్. అంటే మైక్రో ప్రాసెసర్ నుంచి మనం డేటాని తీసుకోవచ్చు లేదా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద డేటా పిన్స్, దీస్ ఆర్ ద డేటా బస్ పిన్స్. D0 నుంచి D7 దాకా అంటే మనకి 8 బిట్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ బై డైరెక్షనల్ పిన్స్. దీస్ ఆర్ బై డైరెక్షనల్ పిన్స్ దట్ ఆర్ కనెక్టెడ్ విత్ ద సిస్టమ్. సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాసెసర్. System is nothing but a processor. So these are used to transfer the data and control the data from the microprocessor. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఈ ఏదైతే 8255 ఉందో ఈ 8255 అనేది మనకి 8086 మైక్రో ప్రాసెసర్ తోటి కంపాటబుల్ అవ్వదమ్మా. ఇట్ ఈస్ ఓన్లీ కంపాటబుల్ విత్ ద 8085 మైక్రో ప్రాసెసర్. 8085 మైక్రో ప్రాసెసర్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ RD బార్ పిన్స్ ఉన్నాయి కదా, RD బార్ అండ్ CS బార్ పిన్స్ అనేది ఉన్నాయి. RD బార్ అంటే ఏంటి అంటే ఎయిడ్ బార్ అని చెప్పేసి అంటాం. నథింగ్ బట్ ఎయిడ్ పిన్. అది ఎయిడ్ పిన్. ఈ ఎయిడ్ పిన్ అనేది ఏం చేస్తుందంటే మనకి మైక్రో ప్రాసెసర్ ఏదైతే ఉందో ఆ మైక్రో ప్రాసెసర్ నుంచి డేటాని తీసుకోవడం కానీ లేదా ఇవ్వడం కానీ జరుగుతుంది. అంటే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కానీ లేకపోతే డేటాని యాక్సెప్ట్ చేసుకోవడానికి కానీ ఈ ఎయిడ్ పిన్ అనేది యూజ్ చేస్తాము. ఈ ఎయిడ్ పిన్ అనేది ఏంటి అంటే మనకి యాక్టివ్ లో ఇన్పుట్ సిగ్నల్ అని చెప్పేసి అంటాం. యాక్టివ్ లో ఇన్పుట్ సిగ్నల్. ఇది CPU నుంచి కానీ లేదా ప్రాసెసర్ నుంచి కానీ డేటాని రీడ్ చేసుకోవడానికి కానీ లేదా మనకున్న పోర్ట్స్ నుంచి డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కానీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి CS బార్ పిన్. ఇక్కడ CS బార్ పిన్ అంటే ఏంటి అంటే చిప్ సెలెక్ట్ పిన్ అని చెప్పేసి అంటాం. ఈ చిప్ సెలెక్ట్ పిన్ అని కూడా యాక్టివ్ లో పిన్. ఈ చిప్ సెలెక్ట్ పిన్ కూడా యాక్టివ్ లో పిన్. ఇదేం చేస్తుంది అంటే మనకి ఎనేబుల్ చేస్తుంది. రీడ్ బార్ అండ్ రైట్ బార్ పిన్స్ ఉన్నాయి కదా, వాటిని ఎనేబుల్ చేస్తుంది. అంటే
ఈ 8 సిగ్నల్ ఏదైతే ఉందో వాటిని ఎనేబుల్ చేసి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కానీ లేదా యాక్సెప్ట్ చేసుకోవడం కానీ జరుగుతుంది. ఏదైతే మనకి సిస్టమ్ అని చెప్పేసి అన్నామో అంటే CPU కావచ్చు లేదా ప్రాసెసర్ కావచ్చు, ఆ ప్రాసెసర్ నుంచి వచ్చే డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది 8 బై ని యూజ్ చేసుకొని, లేదా యాక్సెప్ట్ చేసుకుంటుంది వాటిలో నుంచి వచ్చే డేటాని. అది మైక్రో ప్రాసెసర్ కావచ్చు లేదా CPU కావచ్చు. సో దానికోసం ఈ CS BY పిన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి WI పిన్. WI BY పిన్ అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ ఏ రైట్ పిన్ అని చెప్పేసి అంటాం. ఇది కూడా మనకి యాక్టివ్ లో ఇన్పుట్ సిగ్నల్. ఈ రైట్ బై పిన్ అనేది కూడా యాక్టివ్ లో ఇన్పుట్ సిగ్నల్. ఇదేం చేస్తుంది అంటే డేటాని రైట్ చేస్తుంది. మనకి ఏవైతే పోర్ట్స్ ఉన్నాయో ఆ పోర్ట్స్ లోకి డేటాని రైట్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఏదైతే CPU అనేది డేటా సెండ్ చేస్తుందో లేదా మైక్రో ప్రాసెసర్ డేటా సెండ్ చేస్తుందో ఆ డేటాని ఈ రైట్ బై అనేది స్టోర్ చేసుకుంటుంది. ఈ రైట్ బై అనేది డేటాని స్టోర్ చేసుకుంటుంది. అంటే దిస్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా that is came from the processor or the system. ఓకే, ఈ రీసెట్ పిన్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే ఇది యాక్టివ్ హై ఇన్పుట్ సిగ్నల్ అమ్మ. రీసెట్ పిన్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ యాక్టివ్ హై ఇన్పుట్ సిగ్నల్. దిస్ ఈజ్ యూజ్డ్ టు రీసెట్ ద డేటా ఇన్ ద పిన్స్. ఏదైతే మనకి ఈ పిన్స్ లో ఉన్నాయో ఈ పిన్స్ అన్నిటిలో కూడా మనకి డేటాని రీసెట్ చేయాలన్నా కానీ లేదా ఈ పోర్ట్స్ ఉన్నాయి కదా ఈ పోర్ట్స్ లో డేటాని రీసెట్ చేసుకోవడానికి కానీ ఈ రీసెట్ పిన్ అనేది యూజ్ చేస్తాం. ఈ రీసెట్ పిన్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ఏవైతే ఈ పిన్స్ ఉన్నాయో లేకపోతే ఏవైతే పోర్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని రీసెట్ చేస్తుంది. ఇది కనుక యాక్టివ్ అయింది అంటే హై అయింది అంటే రీసెట్ అనేది 1 అయింది అంటే రీసెట్ 1 అయినప్పుడు ఆటోమేటిక్ గా పోర్ట్స్ లో ఉన్న డేటా మొత్తం క్లియర్ అయిపోతుంది, అంటే రీసెట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ PA0 to PA7 అని చెప్పేసి ఈ పిన్స్ ఉన్నాయి కదా ఈ పిన్స్ మొత్తాన్ని మనకి పోర్ట్ ఏ పిన్స్ అని చెప్పేసి అంటాం. ఈ 8 పిన్స్ కూడా మనకి బై డైరెక్షనల్ IO పిన్స్ అని చెప్పేసి అంటాం. PA0 to PA7 pins ఉన్నాయి కదా these 8 pins are bidirectional IO pins. These are used to send the data and receive the data from input devices and output devices. ఈ PA0 to PA7 pins అనేవి డేటాని సెండ్ చేసుకోవడం కానీ లేదా రిసీవ్ చేసుకోవడం కానీ జరుగుతుంది ఫ్రమ్ ఇన్పుట్ డివైజెస్ అండ్ అవుట్పుట్ డివైజెస్. అయితే నెక్స్ట్ వచ్చేసరికి మనకి PB0 to PB7 ఉన్నాయి. అంటే ఏం పిన్స్ అవి? పోర్ట్ B లో ఉన్న పిన్స్ అవి. పోర్ట్ B లో ఉన్న 8 బిట్ పిన్స్. సో ఇవి కూడా ఏంటి మనకి 8 బిట్ పిన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా బై డైరెక్షనల్ IO పిన్స్ అని చెప్పేసి అంటాం. అంటే బై డైరెక్షన్ లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి IO పిన్స్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పిన్స్ ఇవి కూడా మనకి డేటాని సెండ్ చేసుకోవడానికి కానీ లేదా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కానీ అంటే రిసీవ్ చేసుకోవడానికి కానీ యూజ్ అవుతుంది. అయితే ఈ డేటాను మనం ఇన్పుట్ డివైజెస్ నుంచి అవుట్పుట్ డివైజెస్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదా రిసీవ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ PC0 నుంచి PC7 దాకా ఉన్నాయి కదా పిన్స్. ఈ PC0 నుంచి PC7 పిన్స్ అనేవి పోర్ట్ C పిన్స్ అని చెప్పేసి అంటామా. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ PC అంటే పోర్ట్ C పిన్స్ అంటే ఎలా చెప్పుకున్నాం మనం 4 పిన్స్ అనేవి అప్పర్ లో ఉంటాయి 4 పిన్స్ అనేవి లోయర్ లో ఉంటాయి. చూడండి ఇక్కడ PC0 PC1 PC2 PC3 ఇవి 4 ఒక పిన్స్. PC4 PC5 PC6 PC7 ఇవన్నీ ఒక పిన్స్. అంటే ఇదొక నిబుల్ అవుతుంది ఇదొక నిబుల్ అవుతుంది. ఈ నిబుల్ అనేది మనకి అప్పర్ నిబుల్ అవుతుంది ఇది లోయర్ నిబుల్ అవుతుంది. అంటే PC0 నుంచి PC3 దాకా లోయర్ నిబుల్ అంటాము. PC4 నుంచి PC7 దాకా అప్పర్ నిబుల్ అంటాము. ఇవి రెండు ఫామ్ అయితేనే మనకి పోర్ట్ C పిన్స్ అని చెప్పేసి అంటాము. ఇవి రెండు ఫామ్ అయితేనే పోర్ట్ C పిన్స్ అంటాం. కానీ మిగతా వాటిలో లాగా మనకి 8 బిట్స్ ఎట్ ఏ టైం గ్రూప్ అయి ఉండవు. దీంట్లో ఒక నిబుల్ లాగా ఉంటుంది. అంటే PC4 నుంచి PC7 దాకా ఒక నిబుల్, PC0 నుంచి PC3 దాకా ఒక నిబుల్. ఓకే, ఇలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి A0 అండ్ A1 పిన్స్. నెక్స్ట్ A0 అండ్ A1 పిన్స్. ఈ A0 అండ్ A1 పిన్స్ కూడా మనకి ఏంటంటే ఇన్పుట్ సిగ్నల్స్ అని చెప్పేసి అంటాము. ఈ ఇన్పుట్ సిగ్నల్స్ అనేవి మనకి ఏవైతే 8 బాయ్స్ ఉన్నాయో ఆ ఇన్పుట్స్ ని సెలెక్ట్ చేసుకోవడం అంటే కంట్రోల్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాము. ఇక్కడ కంట్రోలింగ్ అంటే ఎలాగా? ఒకవేళ A0 పిన్ A1 పిన్ అనేవి కనుక 00 అయితే మనకి పోర్ట్ A నుంచి డేటా బస్ ఆపరేషన్ జరుగుతుందని చెప్పేసి. నెక్స్ట్ A0 పిన్ A1 పిన్ అనేది 01 అయితే పోర్ట్ B నుంచి మనకి డేటా బస్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతున్నట్టు. నెక్స్ట్ A0 పిన్ A1 పిన్ అనేది 10 అయితే పోర్ట్ C నుంచి డేటా బస్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతున్నట్టు. ఓకేనా, గుర్తుపెట్టుకున్నమ్మా. A0 A1 అనేవి ఎప్పుడైతే ఇనిషియల్ గా ఉంటాయో అంటే జీరోస్ లో ఉంటాయో అప్పుడు మనకి పోర్ట్ A నుంచి డేటా బస్ ఆపరేషన్ అంటే డేటా అనేది తీసుకుంటుంది. పోర్ట్ A లో ఉన్న డేటా అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ ఎప్పుడైతే 01 అవుతుందో అప్పుడు పోర్ట్ B లో ఉన్న డేటా బస్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్
10 అవుతాయో ఎప్పుడు A0 A1 అనేవి, అప్పుడు పోర్ట్ C లో ఉన్న డేటా బస్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ ఏంటి అంటే ఈ 3 ఆపరేషన్స్ అన్ని రీడ్ ఆపరేషన్స్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు పోర్ట్ A నుంచి డేటా బస్ ఆపరేషన్, పోర్ట్ B నుంచి డేటా బస్, పోర్ట్ C నుంచి డేటా బస్ ఏవైతే ఆపరేషన్స్ అని చెప్పుకున్నామో అవి అన్ని కూడా మనకి రీడ్ ఆపరేషన్స్ అంటాము. అలానే ఈ రీడ్ ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయో మనకి రైట్ ఆపరేషన్స్ కూడా అంతే పర్ఫామ్ అవుతాయి అమ్మ. ఎలా అంటే ఎప్పుడైతే A0 A1 అనేది రైట్ ఆపరేషన్ కి అంటే అవుట్పుట్ ఆపరేషన్స్ అంటాము దీన్ని. రైట్ ఆపరేషన్ ఎప్పుడు పర్ఫామ్ అవుతుందంటే A0 A1 అనేది 0 అయితే అంటే ఇనిషియల్ గా అయితే అప్పుడు డేటా బస్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది పోర్ట్ A కి వెళ్తుంది. డేటా బస్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది పోర్ట్ A కి వెళ్తుంది. అలానే A0 A1 అనేవి 0 అయితే డేటా బస్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది పోర్ట్ B కి వెళ్తున్నట్టు. అలానే 10 అయినాయి అంటే డేటా బస్ నుంచి పోర్ట్ C కి వెళ్తున్నట్టు. 11 అయినాయి అంటే డేటా బస్ నుంచి మనకి కంట్రోల్ రిజిస్టర్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా, ఆ కంట్రోల్ రిజిస్టర్ కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు. ఇవి అవుట్పుట్ ఆర్ రైట్ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటాం. సో మనకి 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి దీంట్లో. అంటే ఇన్పుట్ ఆర్ రీడ్ ఫంక్షన్స్. ఏదైతే మనకి రీడ్ అండ్ రైట్ ఫంక్షన్స్ ఉన్నాయో అవి ఎలా బిహేవ్ చేస్తుంది అంటే A0 A1 పిన్స్ ని డిపెండ్ అయ్యి ఈ పిన్స్ మీద డిపెండ్ అయ్యి మనకి రీడ్ బాయ్ రైట్ బాయ్ అనేవి పర్ఫామ్ అవుతాయి. ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి, లేదా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడం కానీ జరుగుతుంది. అంటే A0 A1 0 అయినప్పుడు రీడ్ ఆపరేషన్స్ లో పోర్ట్ A నుంచి డేటా బస్ కి వెళ్తున్నట్టు ఆపరేషన్ కానీ లేకపోతే డేటా కానీ. నెక్స్ట్ 0 అయినప్పుడు పోర్ట్ B నుంచి డేటా బస్ కి వెళ్తున్నట్టు. 10 అయినప్పుడు పోర్ట్ C నుంచి డేటా బస్. అలానే అవుట్పుట్ ఆపరేషన్స్ లో వచ్చేసరికి మనకి 0 అయినప్పుడు డేటా బస్ టు పోర్ట్ A. 01 అయినప్పుడు డేటా బస్ అంటే రివర్స్ ఆపరేషన్ జరుగుతుంది అవుట్పుట్ లో. డేటా బస్ టు పోర్ట్ B. 10 అయినప్పుడు డేటా బస్ టు పోర్ట్ C. అలానే 11 అయినప్పుడు డేటా బస్ టు కంట్రోల్ రిజిస్టర్. సో దీస్ ఆర్ ద పిన్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ 8255. మీకు దీంట్లో ఆల్రెడీ తెలుసమ్మా. ఇంకొకటి ఏంటి అంటే VCC అని చెప్పేసి ఉంది కదా. VCC అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ పవర్ సప్లై పిన్. ఇట్ ఈస్ ఏ పవర్ సప్లై పిన్. అంటే మనకి 8255 ఆపరేట్ అవ్వాలి అంటే 5 volts కావాలి. ఆ 5 volts ని ఈ VCC అనేది మనకి పవర్ సప్లై గా జనరేట్ చేస్తుంది ఈ 8255 కి. ఈ 8255 PPI కి 5 volts అనేవి VCC జనరేట్ చేస్తుంది యాజ్ ఏ పవర్ సప్లై లాగా. నెక్స్ట్ GND అంటే ఏంటి? గ్రౌండ్ పిన్. ఇట్ ఈస్ ఏ గ్రౌండ్ పిన్. దీంట్లో పవర్ సప్లై అంటూ ఏది ఉండదు. దీంట్లో పవర్ సప్లై అనేది ఏది ఉండదు. ఇది VCC అంటే ఈ సర్క్యూట్ ఆపరేట్ అవ్వడానికి కావాల్సిన 5 volts అనేది ఇది జనరేట్ చేస్తుంది. గ్రౌండ్ పిన్ అనేది జస్ట్ ఇట్ ఈస్ ఏ ఒక నార్మల్ పిన్ అన్నమాట. అంటే దాంట్లో వోల్టేజ్ కానీ కరెంట్ కానీ అది ఏమి ఉండదు. ఓకే, మనం మెయిన్ గా యూస్ చేసేది ఏంటంటే పోర్ట్ A పిన్స్, పోర్ట్ B పిన్స్, పోర్ట్ C పిన్స్, సేమ్ టైం డేటా పిన్స్. అంటే D0 నుంచి D7 దాకా ఏవైతే డేటా ఉన్నాయో ఆ డేటా పిన్స్. ఒకవేళ కనుక మనకి ఇన్పుట్ ఆపరేషన్స్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్ఫామ్ అవ్వాలి అంటే A0 పిన్స్ ని A1 పిన్స్ ని బేస్ చేసుకొని పర్ఫామ్ చేస్తాము. అంటే A0 పిన్స్ ని A1 పిన్స్ ని బేస్ చేసుకొని అది ఇన్పుట్ ఆపరేషన్స్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఫస్ట్ మనం క్లారిఫై చేసుకుంటే అప్పుడు A0 A1 అనేది 00 అయినప్పుడు 01 అయినప్పుడు 10 అయినప్పుడు అంటే డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఏ పోర్ట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది జరుగుతుంది. నెక్స్ట్ అవుట్పుట్ ఆపరేషన్స్ లో కూడా A0 A1 అనేది 0001 1011 అయినప్పుడు మనకి డేటా బస్ ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చామో ఆ డేటా బస్ నుంచి మళ్ళీ పోర్ట్ A కి, డేటా బస్ నుంచి పోర్ట్ B కి, డేటా బస్ నుంచి పోర్ట్ C కి, అట్ ద సేమ్ టైం కంట్రోల్ రిజిస్టర్ కి మనకి డేటా అనేది వస్తుంది, డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద పిన్ కాన్ఫిగరేషన్. దీస్ ఆర్ ద ఫీచర్స్ ఇన్ 8255 PPA. ఎనీ డౌట్స్ అమ్మా దీంట్లో? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? సార్ ఒకసారి 6th పిన్ చెప్పరా? 6th పిన్ అంటే ఇట్ ఈస్ CS బాయ్ పిన్ అని చెప్పేసి ఉంది కదా. ఇది చిప్ సెలెక్ట్ పిన్ అని చెప్పేసి అంటామమ్మా. ఈ చిప్ సెలెక్ట్ పిన్ అనేది యాక్టివ్ లో ఇన్పుట్ సిగ్నల్. చిప్ సెలెక్ట్ పిన్ ఈజ్ నథింగ్ బట్ యాక్టివ్ లో ఇన్పుట్ సిగ్నల్. ఈ CS బాయ్ పిన్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి రీడ్ బాయ్ అండ్ రైట్ బాయ్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, అంటే ఈ 2 పిన్స్ ఉన్నాయి కదా, ఆ 2 పిన్స్ ని ఎనేబుల్ చేస్తుంది. CS బాయ్ పిన్ అనేది ఈ 2 పిన్స్ ని ఎనేబుల్ చేస్తుంది. అంటే మనం ఇచ్చే డేటా అనేది రీడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నామా లేదా రైట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నామా అనేది ఇది ఎనేబుల్ చేస్తుంది. ఈ చిప్ సెలెక్ట్ పిన్ అనేది ఎనేబుల్ చేస్తుంది. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఓకేనమ్మా. నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసరికి we are going with the block diagram of 8255 and architecture of 8255 PPA. So for today I'm ending the class.